అవన్నీ 420 హామీలు ఇచ్చిన అధ్యక్ష. ఆ 420 హామీలను ఆ 420 హామీలు శ్రీహరి గారు 420 హామీలు 420 హామీలు ఇచ్చిన అధ్యక్ష. కావాలంటే అవన్నీ నేను తీశాను, ఒక నోట్బుక్ కూడా తయారు చేశాను. అధ్యక్ష, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష. వీళ్ళు అడుగుతారని నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అధ్యక్ష. నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష. అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్ష, ఇట్లయితే కష్టం. మీరు అధ్యక్ష, ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష. ఆ 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి, డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి. అందులో అధ్యక్ష, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించిన అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిన దాన్ని తప్పట్టడం లేదు నేను. అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష. మా ప్రభాకర్ సాబు, మా శ్రీధర్ బాబు వినాలే ఇది. అరే నీకు తెలియదే, కూర్చో, నేను చెప్పేది విని రాదు. మా ప్రభాకర్ బాబు, మా ప్రభాకర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారు, ఒక్కసారి నేను మీరు ఇచ్చిందే చదువుతున్నా, వేరే చదువుతలేదు. ఆగరాదే, ఎందుకు తొందరపడుతున్నావు సార్? ఆగుతామే, సత్యం ఆగు. ఈ బడ్జెట్లో అధ్యక్ష, పేజ్ 13, పారా 25, ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు